హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 4 రథసప్తమి. చాలా శక్తివంతమైన రోజు. ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారమే. ఇప్పటికే మాఘమాసం మొదలైపోయింది. ముక్కోటి దేవతలకు ప్రీతికరమైన మాసం ఈ మాఘమాసం. ఫిబ్రవరి 4 మంగళవారం నాడు రథసప్తమి వచ్చింది. రథసప్తమి రోజున చేసే పూజల వల్ల, అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాలను పొందవచ్చు. సూర్యభగవానుడు పుట్టినరోజునే రథసప్తమి పండుగగా జరుపుకుంటారు. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి. ఇలాంటి శక్తివంతమైన రథసప్తమి నాడు మనం కొన్ని నియమాలను పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి. రథసప్తమి పూజా విధానం మరియు పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ నెల ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి వచ్చింది. అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది. ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి. ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. ఈ రథసప్తమి పండుగ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గును వేసుకోవాలి. రథసప్తమి రోజున ఖచ్చితంగా తల స్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీకు అష్ట ఐశ్వర్యాలు కలిసొస్తాయి. ముఖ్యంగా ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో జిల్లేడు ఆకులను వేసుకొని తలస్నానం చేయాలి. జిల్లేడు ఆకులు అందుబాటులో లేకపోతే చిక్కుడు ఆకులను వేసుకొని స్నానం చేయవచ్చు. కాబట్టి రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులను కానీ 7 చిక్కుడు ఆకులను కానీ తీసుకొని వాటిని మీ తలపైన అలాగే భుజాలపైన ఉంచుకొని స్నానం చేయాలి. జిల్లేడు ఆకులను సూర్యుని ప్రతీకగా భావిస్తారు. రథసప్తమి రోజున ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారికి ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది. ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా స్నానం చేస్తే తడిసిన జిల్లేడు ఆకుల నుండి ఎన్నో ఔషధ గుణాలు మన శరీరంలోకి చేరుతాయి. దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. రథసప్తమి సందర్భంగా ఉదయం తల స్నానం చేసిన తర్వాత నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి సూర్యభగవానునికి ఆర్ఘ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ సూర్యునికి ఆర్ఘ్యం సమర్పిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. సూర్యభగవాని ఆశీర్వాదంతో మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. రథసప్తమి రోజున చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ రథసప్తమి రోజున పూజ గదిలో ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ రథసప్తమి పండుగ నాడు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. ఇంట్లో పాలు పొంగించి పాయసాన్ని తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి ఈ రథసప్తమి పండుగ నాడు స్టవ్ని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి పాలు పొంగించండి. ఆ పాలలో కొత్త బియ్యం, బెల్లం, కొంచెం నెయ్యి, అలాగే యాలకులను వేసి పరమాన్నం తయారు చేయండి. ఈ పరమాన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు చిక్కుడు ఆకుపైన పరమాన్నాన్ని వేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం. అలాగే ఆయుర్వేద గ్రంథాల ప్రకారం చిక్కుడు ఆకుల మీద వేడివేడి పరమాన్నాన్ని నివేదిస్తే ఆ ఆకులోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరుతాయట. ఈ నైవేద్యాన్ని మన కుటుంబం అంతా స్వీకరించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉండవచ్చు. చిక్కుడు ఆకులు అందుబాటులో లేనివారు తమలపాకు మీద నైవేద్యాన్ని సమర్పించవచ్చు. అలాగే ఈ రథసప్తమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులతో దేవుడిని పూజించండి. సూర్యుడు జన్మించిన ఈ రథసప్తమి నాడు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి ముందు ఒక రథం ముగ్గును వేసి తులసికి కోటలో ఒక దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. జన్మ జన్మల అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది. లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది.
రథసప్తమి రోజున పొరపాటును కూడా కొన్ని పనులను అస్సలు చేయకూడదు. రథసప్తమి రోజున ఉప్పు తినకూడదు. ఈ రథసప్తమి రోజున ఉప్పు తినడం వల్ల జాతక దోషాలు ఏర్పడతాయని నమ్మకం. అలాగే ఈ రోజున ఎవరిపైన కోపం చూపించకూడదని, వివాదాలకు దూరంగా ఉండాలి. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. రథసప్తమి రోజున భార్యాభర్తలు గొడవ పడకూడదు. ఇది పేదరికానికి దారి తీస్తుంది. అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రించకూడదు.